పల్లెబాట గాంవ్ చెలో అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గాంవ్ చెలో అభియాన్ పల్లెకు పోదాం పదండి కార్యక్రమాన్ని జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు, బూత్ స్థాయి కార్యకర్తలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ చేపట్టిన వివిధ పథకాలను ప్రజలకు అవగాహన పరచాలన్నారు. బీజేపీ బలోపేతానికి అంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అంతా సమిష్టిగా కలిసి బీజేపీని గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తోని శ్రీశైలం, జిల్లా ఉపాధ్యక్షులు గణపతి, ఈర్ల విశ్వేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి సమీర్ గుప్తా, జిల్లా కోశాధికారి అరుణ్ లోయ, పట్టణ అధ్యక్షులు సింధం శ్రీనివాస్, ఐటీ సెల్ జిల్లా కన్వీనర్ అమిత్ విశ్వాస్, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పారేపల్లి రాణి కిరణ్ బేబీ, వనస్ప దాసు, రమేష్, కృష్ణస్వామి, అశోక్, మధు, అనిల్ తదితరులు పాల్గొన్నారు. మన కుమ్రంభీం జిల్లాలో ఏదైతే భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా సిర్పూర్ నియోజకవర్గంలో మన అభ్యర్థి డాక్టర్ బాలరాయ్ హరీష్ బాబు గారిని గెలిపించుకొని ఈరోజు ఉత్సాహంతో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఈరోజు రాబో రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో మరి అత్యధిక శాతం ఓట్లు పార్టీకి గెలిపించి అభ్యర్థి ఎవరైనా మరి పార్టీని విజయడంకాల మోగించడానికి, పార్టీని ఒక విధమైనటువంటి ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరూ కూడా సంకల్పబద్ధమైన ఉన్నట్టు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు పత్రికా విలేకరులను వినడానికి కారణం ఏంటంటే, మనము భారతీయ జనతా పార్టీ ఏ విధంగా కార్యాచరణ చేసి మరి ప్రజలకు వెళ్తుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అందులో ముఖ్యంగా పల్లెకు పోదాం అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ జాతీయ దేశంలో అన్ని చోట్ల కూడా కార్యకర్తలు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక గ్రామంలో ఒక్కరోజు పూర్తి సమయం కేటాయించి పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి మరి ప్రణాళిక సిద్ధం చేసింది. అందులో భాగంగా రాష్ట్ర కార్యశాలలు జరిగినాయి, జిల్లాలో కూడా కార్యశాలలు జరిగినాయి. ఆ కార్యక్రమము మన జిల్లాలో రేపటి నుంచి ప్రారంభం చేస్తున్నాం కాబట్టి ఈరోజు పత్రికా కూడా మరి మేము తెలియజేసేది ఏంటంటే, మా కార్యకర్తలం జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కమిటీ కార్యకర్తలం కావచ్చు, అదేవిధంగా మండలాల్లో ఉన్న మండల కమిటీ కార్యకర్తలం కావచ్చు, ఒక ప్రణాళికబద్ధంగా ప్రతి గ్రామంలో వెళ్ళి ఒక్కరోజు గడిపి ఏదైతే పార్టీ ఇచ్చినటువంటి మరి కరపత్రం కావచ్చు, పార్టీ ఇచ్చినటువంటి సూచన పత్రం కావచ్చు, దాన్ని ప్రజలు తీసుకెళ్ళి అన్ని వర్గాల వారిని కలిసి మరి పార్టీని బలోపేతం చేయడానికి ప్రణాళిక చేయడం జరిగింది. ఈ ప్రణాళిక పేరు మన పల్లెకు పోదాం, అదేవిధంగా బస్తీకి పోదాం అని చెప్పి కార్యక్రమం తీసుకోవడం జరిగింది.